హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో కప్పు రైస్ ఉందా? ఆ కప్పు రైస్‌తో అదిరిపోయే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీకి అయితే ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ అలాగే క్యారెట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దానికి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్ తీసుకుంటే మనం ఒక కప్పు క్యాబేజ్ కూడా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్యాబేజ్ అయితే వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మనకు కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక కప్పు రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సోనా మసూరి రైస్ వాడాను. మీకు ఇంకా బాస్మతి రైస్తో చేస్తే అయితే రెసిపీ చాలా బాగుంటుంది. కొద్దిగా కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ గా లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లలు వెజిటబుల్స్ తినరో వాళ్ళకైతే ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.